గ్రామంలో 10వ తేదీన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి వచ్చి మీరు ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ఉన్నారు కదా మొన్న అన్నాడు. అది కూడా మీకు చూపిస్తాం. మొన్న అన్నాడు కానీ 2018 అనలేదు. మొన్న అన్నారు. చూడండి, జూమ్ చేయండి. మీకు మొన్న అని అన్నారు. ఆయన మొన్న ఎమ్మెల్యే గారిని మనం కలిసామా అన్నారు. ఆయన అంటే దొంగలు ఎప్పటికైనా దొరుకుతారు. ఈ సభాముఖంగా మీకు చెప్తుంది ఏంటంటే దొంగలు ఎలాగైనా దొరుకుతారు అన్నందుకు ఆయన ఏం చేశారంటే కనకదేవుడిని సిద్ధిదేవుడు అనుకొని మొన్న మీరు ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పారు కదా, మీరు ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు కదా అని వాయిస్ రికార్డ్ అయ్యాను. మేము ఎవరి మీద అబద్ధాలు చేశారట ఉన్నారట చెప్పలేదు. దయచేసి సూటుగా అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారిని కలిసారా లేదా? ఒకవేళ ఎమ్మెల్యే గారి పేరు చెప్తే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయలేదు? ఎవరో దారంట పోయిన ఆయన వచ్చి చెప్పేసి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి వెళ్ళిపోతే వీళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఎందుకు వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు? అంటే మీరు అధికారం ఉంది, అధికారులతో మీరు ఎంక్వైరీ చేయించండి. ఎవడో అని ఎమ్మెల్యే గారి పేరు చెప్పడానికి ఆడెవడం? ఇప్పుడు వరకు నిండు వరకు కాదన్నారు. ఈరోజు అది కూడా స్వరూపం బయటపడింది. మీకు ఇంకా తెలుసో తెలీదో దీని మీద ఏదైనా రైతులకి న్యాయం జరగాలి. ఇది 4 కిలోమీటర్ల కాలువ. మొన్న రీసెంట్గా ఎన్ఆర్జీఎస్ వర్క్ కూడా చేశారు అదే కాలువ మీద. ఇది ఎవరిదో భూమి అయితే ఎన్ఆర్జీఎస్ వర్క్ ఎందుకు చేస్తారు చూడండి. ఇది కూడా జూమ్ చేయండి. ఎన్ఆర్జీఎస్ వర్క్ రాంపురం పంచాయతీ నుంచే చేశారు. ఎవరెవరు దీని మీద సంబంధం ఉందో మీ కాడ అధికారం ఉంది, మీ దగ్గర అధికారులు ఉన్నారు, చేయండి. ఎవరు తప్పు చేస్తారో చూడండి. బహిరంగ చెప్తాను. అదే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా రమ్మంటే మీరు ప్లేస్ చెప్పండి, మేము వస్తాం. బహిరంగ చర్చ దేనికైనా సిద్ధం. కోడిగుట్ల దేవిస్వామి గారు ఆయన కూడా మాట్లాడతారు. ఎన్నో పార్టీలు మారిన ఆయన బండారు సత్యనారాయణ గారు మాట్లాడతారు.